నాకైతే అసలు బిర్యానీ వండడమే వచ్చేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను బిర్యానీస్‌లో చాలా వెరైటీ బిర్యానీస్ చేస్తాను. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ లైక్ మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, అలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు చేయగలను. అసలు పెళ్ళికి ముందు బిర్యానీ కూడా వండడం అనేది అస్సలు రాదు, తినడం తప్ప. అసలు అందులో ఏ స్పైసెస్ వేస్తారు అనేది కూడా తెలీదు. పెళ్ళైన తర్వాత ఇయర్స్ వరకు బిర్యానీ ఎలా చేస్తారు అనేది కూడా నాకు తెలీదు. నేర్చుకొని ఒక 2 ఇయర్స్ అవుతుంది అంతేని. అంతకు ముందు వరకు బిర్యానీ తినడం తప్ప చేయడం అనేది అస్సలు రాదనమాట. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రీసెంట్ టైంలో అయితే బిర్యానీ అనేది నాకు పర్ఫెక్ట్గా చేయడం వస్తుంది. అంతకు ముందు వరకు దాని వైపు కూడా తినడం తప్ప ఇంకేంటి రాదు. అలాంటిది ఇప్పుడు నేను అన్ని టైప్స్ బిర్యానీ చేయగలుగుతున్నాను అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు, నిమ్మకాయ రసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, చికెన్ మసాలా, నేనైతే తందూరి మసాలా కూడా కొద్దిగా యాడ్ చేశాను. బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లోని 1 అవర్ పైన పెట్టుకుంటే అయిపోద్ది. ఫస్ట్ బిర్యానీ ఎందులో చేసుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కిందన అడుగు తల్చర్గా ఉన్నది తీసుకుంటే బిర్యానీకి బాగుంటుంది. అందులోని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి అండ్ అందులోని గీ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటాం అనమాట. ఆ తర్వాత మిర్చి, జీడిపప్పు, ఆనియన్స్ వేసి ఇంకోసారి వేయించుకుంటాము. అండ్ ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటా ప్యూరిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత అందులోకి చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. అందులో ఓపెన్ చేసి అందులోనికి పెరుగు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అండ్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఉంచుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుంటాం అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడే బిర్యానీ రైస్ కూడా నానబెట్టుకొని ఉంచుకుంటే బాగుంటుంది. మినిమం 1 అవర్ నానితే బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్లోని హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ అండ్ నిమ్మరసం, నెక్స్ట్ గీ వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు అందరం ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేస్తున్నాం కదా, అలా కాకుండా మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న కలర్ యూస్ చేసుకోవచ్చు. బిర్యానీ కలర్ రావడానికి అనమాట. మనం బిర్యానీ కుక్ చేసిన వాటర్లోని కొద్దిగా పసుపు వేసి అండ్ అందులో ఆయిల్ వేసి కలుపుకొని ఉంచుకుంటే మనకి కలర్ లాగా యూస్ అవుతుంది. రైస్ బాయిల్ అయిపోయి ఉంటుంది ఒక 90% అండ్ చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ చికెన్ మీదకి బాయిల్ అయిపోయిన రైస్ వేసుకొని రైస్ బాయిల్ చేస్తాం కదా, అప్పుడే కొద్దిగా వాటర్ తీసుకొని ఉంచుకుని ఆ వాటర్ బిర్యానీలోకి వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, గీ అండ్ కొద్దిగా బిర్యానీ మసాలా వేసి ఒక మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే వేడివేడి బిర్యానీ రెడీ.